సో ఇప్పుడు నేను మళ్ళీ ఇంకొక పేజ్ని క్రియేట్ చేసుకుంటున్నాను. ఇంకొక పేజ్ని క్రియేట్ చేసుకొని దానికి ఐటమ్ డీటెయిల్స్ నేను ఇంతకుముందు ఇచ్చినట్టుగా ఇక్కడ ఐటమ్ డీటెయిల్స్ని అనేది యాడ్ చేసుకున్నా. సో ఐటమ్ డీటెయిల్స్ కాదు, ఇది కార్ట్ పేజ్. ఈ పేజ్ని స్టైల్ చేయాలి. సో ఈ మొత్తం డిలీట్ చేసేసి నేను స్టైలింగ్ చేస్తున్నా. సో ఇక్కడ నేను కార్ట్ అని యాడ్ చేసుకొని ఇప్పుడు ఉన్నదాన్ని, సో ఇప్పుడు ఇక్కడ కార్ట్ అని యాడ్ చేసుకున్నాను అండ్ ఇక్కడ ఫూటర్ అనేది యాడ్ చేస్తాను. సో ఇప్పుడు ఇక్కడ ఈ పేజ్లో నేను ఇక్కడ టెక్స్ట్ ఇస్తున్నా అనమాట. ఐటమ్స్ అనేసి ఎన్ని ఐటమ్స్ సెలెక్ట్ చేసుకున్నావు, షాపింగ్ చేసేటప్పుడు ఎన్ని ఐటమ్స్ సెలెక్ట్ చేసుకున్నావు అని ఇక్కడ ఐటమ్ నెంబర్స్ ఇస్తున్నా. సో ఇక్కడ ఐటమ్ అని డిస్ప్లే చేస్తున్నా అనమాట. సో ఇక్కడ నెంబర్ 2 అని చేశాను. సో ఇప్పుడు నేను అలైన్మెంట్ చేసుకుంటాను 2 ఈక్వల్గా వచ్చేటట్లుగా. అండ్ నేను ఇక్కడ లైన్ ఉంది కదా, ఆ లైన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ లైన్ అనేది ఎంటర్ చేస్తున్నా. సో కర్సర్ పట్టుకొని డ్రాగ్ చేసేస్తే సరిపోతుంది, అది స్ట్రైట్గా వచ్చేస్తుంది. ఇక్కడున్న ఐటమ్స్ ఉంది కదా, దాన్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకుంటున్నాను అనమాట. పేస్ట్ చేసుకొని నేను దానికి తగ్గ సైజుని అనేది తగ్గించుకుంటున్నాను. ఓకే, సో చిన్న సైజ్ తెచ్చుకొని ఆ రెండింటిని కూడా కాపీ పేస్ట్ చేసుకుంటున్నాను. సో ఇంకొక లైన్ యాడ్ చేసుకొని ఇంకొక ఐటమ్ని యాడ్ చేసుకుంటున్నా. సో దీని తర్వాత నేను రెక్టాంగులర్ బాక్స్ ఒకటి సెలెక్ట్ చేసుకొని దానికి బై డిఫాల్ట్ నేను 20 రేడియస్ ఇచ్చేసి నేను టెక్స్ట్ అనేది యాడ్ చేస్తున్నా. ఈ టెక్స్ట్లో ఏం పెడదాం, టోటల్. సో ఈ మొత్తానికి టోటల్ ఏముందో ఆ టోటల్ అనేది వేసుకుంటాం అనమాట. ఈ టోటల్ వేసుకొని సో కింద టోటల్ యాడ్ చేసుకుంటాము. సో టోటల్ ఏ 2 ఐటమ్స్కి ఎంతైతే ఉంటుందో అంత టోటల్ యాడ్ చేసుకుని, సో నేను బటన్కి కలర్ ఇస్తున్నా. సో ఆల్రెడీ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా నేను కింద టాగిల్ చేసినప్పుడు ఆ కలర్ మీద క్లిక్ చేస్తే ఆ కలర్ వచ్చేస్తుంది అండ్ దానికి వైట్ కలర్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఓకే, సో ఇప్పుడు చెక్అవుట్కి కొంచెం స్టైలింగ్ చేసుకుందాము. చెక్అవుట్ నౌ, సో దాన్ని అలైన్మెంట్ చేసేసిన తర్వాత అయిపోయింది.